పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం పాడి పశువుల్లో వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి కడుపు ఉబ్బరం అంటే బ్లోట్ అంటే గ్యాస్ లాక్ అయిపోయేటటువంటి కండిషన్ గురించి చర్చించుకోబోతున్నాం. సో ఈ కడుపు ఉబ్బరం అనేటటువంటి కండిషన్ ఎందువల్ల వస్తుంది? సో ఈ కడుపు ఉబ్బరం వచ్చినప్పుడు మనం ఇంటి వద్ద అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో ఈ గ్యాస్ను ఏ విధంగా రిలీవ్ చేసుకోవాలి, అలాగే ఈ కడుపు ఉబ్బరం అనేది రాకుండా ఉండాలి అంటే పాడి రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం చర్చించే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి పాడి పశువుల్లో వచ్చేటటువంటి ఒక కామన్ అయినటువంటి ప్రమాదకరమైనటువంటి కండిషన్ ఏంటంటే ఈ కడుపు ఉబ్బరం. ఈ కండిషన్లో మనకి పొట్టలో గ్యాస్ అనేది లాక్ అయిపోతుంది. అందువల్ల పాడి పశువు మనకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, అలాగే ఎటువంటి మేత తినకుండా ఉండడం, పశువు చాలా ఇబ్బంది పడడం అనేది చూస్తుంటాము. సో ఈ కడుపు ఉబ్బరం అనేటటువంటి కండిషన్ ముఖ్యంగా రావడానికి అంటే ఈ గ్యాస్ అనేది లాక్ అవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి ఏంటంటే మనకి మనుషుల్లాగే మనం ఎప్పుడైనా పప్పు ఎక్కువగా తిన్నప్పుడు మనకి పొట్టలో ఏ విధంగా అయితే గ్యాస్ ఎక్కువగా తయారవుతుందో పాడి పశువులకు కూడా మనం పప్పు జాతి పశుగ్రాసాలు ఎక్కువగా కానీ పెట్టినట్లయితే అంటే అలసంద కానీ లేదా మనం ఈ లూసర్న్ కానీ సో అలాగే మనం హెడ్జ్ లూసర్న్ కానీ ఇవి ఎక్కువగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అందువల్ల ఆ గ్యాస్ ఏంటంటే మనకి ఈ బబుల్స్ లాగా ఫార్మ్ అయ్యి ఆ గ్యాస్ బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. అలాగే రెండవ కండిషన్ ఏంటంటే మనం యాసిడ్ ఇండైజెషన్ కండిషన్ అంటే ఆమ్ల అజీర్తి. సో ఎక్కువగా కానీ మనం ఈ కాన్సన్ట్రేట్స్ దానా కానీ లేకపోతే ధాన్యపు జాతికి చెందినటువంటి గింజల్ని కానీ ఎక్కువగా అందించినప్పుడు అటువంటి ఆమ్ల అజీర్తి కండిషన్లో కూడా మనకి పొట్టలో గ్యాస్ లాక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కండిషన్. పశువు చాలా ఇబ్బంది ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మనం ఈ గ్యాస్ను రిలీవ్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి మనకి ఇంటి వద్ద ఉండేటటువంటి కొన్ని పదార్థాలు తో మనం ఈ గ్యాస్ను రిలీవ్ చేయొచ్చు. సో ఇది ఎథ్నో వెటనరీ ప్రాక్టీసెస్ అంటారు. సో దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో ఒకసారి చూసినట్లయితే మనకు ఈ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఒక 200 ml కావలసి ఉంటుంది. అలాగే మనకు ఈ తమలపాకులు పాన్ లీవ్స్ అంటారు. సో అవి ఒక 10 కావలసి ఉంటుంది. సో అల్లం 20 గ్రాములు కావలసి ఉంటుంది. అలాగే మిరియాలు ఒక 10 గ్రాములు కావలసి ఉంటుంది. అలాగే మనకు వెల్లుల్లి ఒక 10 గ్రాములు కావలసి ఉంటుంది. అలాగే మనం రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం వచ్చేసి మనకు ఒక 50 గ్రాములు కావలసి ఉంటుంది. ఇది నేను చెప్పేది ఒక డోసు మెడిసిన్ కోసం అండి. సో ఇది ప్రతిసారి మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్కి ఏంటంటే పశువుకు ఈ గ్యాస్ లాక్ అయిందని తెలిసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. పొట్ట ఎడం వైపు మనం చూసినప్పుడు బాగా మనం అక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేసినట్లయితే ఆ సౌండ్ డిఫరెంట్గా గ్యాస్లో బిలూన్లో గ్యాస్ ఉన్నప్పుడు ఎలా అయితే సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అటువంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ముందుగా మనకి ఈ క్యాస్టర్ ఆయిల్ ఆముదం అనేది 200 ml ఉంటుంది కదా. సో దాన్ని ఒక 200 ml గోరువెచ్చని నీటిలో కలిపి ముందుగా మనం తాగించవలసి ఉంటుంది. సో దీంతో పాటుగా నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి వస్తువులు ఏవైతే తమలపాకు, అలాగే మిరియాలు, వెల్లుల్లి, అలాగే ఈ రాక్ సాల్ట్, ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో వాటిని మనం బాగా దంచి పేస్ట్ లాగా చేసి దాన్ని గోరువెచ్చని అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 200 నుండి 300 ml గోరువెచ్చన నీటిలో కలిపి దాన్ని మనం ఈ పశువుకు కానీ తాగించినట్లయితే మనకి ఈ గ్యాస్ రిలీవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. డైజెషన్ పెరిగి మళ్ళీ పొట్ట మూమెంట్ అనేది తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎంత టైం గ్యాప్లో చేయాలంటే సో ఈ క్యాస్టర్ ఆయిల్ని కూడా మనం
ఈ విధంగా గోరువెచ్చని నీటిలో కలిపి ఇవ్వడం అనేది ప్రతి 4 నుండి 6 గంటలకి ఒకసారి మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి గ్యాస్ అనేది రిలీవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికి ఎక్యూట్ బ్లోట్ అంటాం, అంటే కడుపులో ఎక్కువ కానీ గ్యాస్ కానీ ఒకేసారి తయారైనట్లయితే దయచేసి పశు వైద్యాధికారిని సంప్రదించి ఆ గ్యాస్ను రిలీవ్ చేసి ట్రీట్మెంట్ ఇప్పుడు మనం చెప్పింది కూడా దాంతోపాటు చేసుకోవలసి ఉంటుంది. సో ఈ ఎక్యూట్ బ్లోట్ ఆర్ ఈ గ్యాస్ అనేటటువంటి లాక్ అయిపోయేటటువంటి కండిషన్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం కారణం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనకు ఈ పప్పు జాతి పశుగ్రాసం కానీ ఎక్కువ కానీ ఇచ్చినట్లయితే ఇది వస్తుందని చెప్పాం. కాబట్టి పప్పు జాతి పశుగ్రాసాన్ని ఎప్పుడు సపరేట్గా ఇవ్వకుండా మనం నార్మల్ మిగతా ఫాడర్స్ సూపర్ నేపియర్ కానీ లేకపోతే మిగతా పౌడర్స్ వాటితో పాటు కలిపి మిక్స్ చేసి ఇచ్చినట్లయితే ఈ గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మామూలు మనం ఎప్పుడు కూడా పప్పు జాతి పశుగ్రాసాలని నార్మల్ ధాన్యపు జాతి పశుగ్రాసాలతో కలిపి మిక్స్ చేసి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కడుపులో ఎప్పుడు గ్యాస్ ఉండడం అనేటటువంటి సమస్య చాలామంది కంప్లైంట్ చెప్తుంటారు. ఎప్పుడు మా పశువుకు గ్యాస్ తయారవుతుంటుంది, అది గ్యాస్ బయటికి రాకుండా లాక్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో అటువంటి కండిషన్లు ఎటువంటిది రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం పప్పు జాతి పశుగ్రాసాలు ఏవైతే ఈ హెడ్జ్ లోషన్, దశరథ గడ్డి అని అంటాం, సో అలాగే అలసందల గడ్డి అంటాం, సో ఇవన్నీ పప్పు జాతుల కిందకి వస్తాయి. సో అటువంటి పప్పు జాతి పశుగ్రాసాలను అందించేటప్పుడు మిగతా వాటర్తో కలిపి మనం అందించుకోగలిగినట్లయితే పోషకాలతో పాటు ఈ సమస్య రాకుండా నివారించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.